జరిగినటువంటి మహానాడు కార్యక్రమంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఇక భవిష్యత్తులో ఉమ్మడి కడప జిల్లా మొత్తం వారు క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. ఇక 10కి 10 వచ్చే ఎన్నికల్లో తమ్మయ్య అన్నారు. అదేవిధంగా కడపలో మహానాడు సూపర్ హిట్ అయిందన్నటువంటి ముఖ్యమంత్రి గారు అహంకారంతో విర్రవీగిన వారికి కడప ప్రజలు బుద్ధి చెప్పారు అన్నారు. అధికారం కోసం పుట్టింది వైసీపీ అయితే ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ధ్వంసమైపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సో సంపద సృష్టించడం తెలిసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. కేవలం పెన్షన్లకే 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక నారా లోకేష్ గారు చూస్తే రెడ్ బుక్ పేరు చెబితే ఒక్కొక్కరికి తడిచిపోతుందన్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అక్కడక్కడ టీడీపీ జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్తలు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కూటమికి సంబంధించిన పార్టీలు భవిష్యత్తులో కలిసే ఉంటాయన్నారు. ఒకే కుటుంబంలో చాలా విభేదాలు ఉంటాయి. సో అలాంటప్పుడు పార్టీలో కూడా విభేదాలు ఉంటాయి. మీ ఇగోలను తగ్గించుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి స్పష్టంగా మాట్లాడారు. విడాకులు, మిస్ఫైర్లు, క్రాస్ ఫైర్లు జరిగే పరిస్థితే లేదన్నారు నారా లోకేష్. అంటే అటు జనసేన అధినేత 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ఏ విధంగా కోరుకుంటున్నారో, ఇటు ఆయన కుమారుడు నారా లోకేష్, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు నారా లోకేష్ ఉన్నారో ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క అనుబంధం, వీరి మైత్రి మరొక 15 ఏళ్ళు ఉండిద్దని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఈ మిస్ఫైర్లు, క్రాస్ ఫైర్లు ఉండే ప్రసక్తే లేదని ఆయన కుండ బదలు కూడా చెప్పారు. సో మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కడప క్లీన్ స్వీప్ చేస్తుందా కూటమి? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, తండ్రి కొడుకుల శపథం. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం సింగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా గుణపాటి దీపక్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఏపీ సీడప్ కార్పొరేషన్ చైర్మన్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జూపుడు ప్రభాకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ, వారు కూడా మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా మనం జూపుడు ప్రభాకర్ గారితో మాట్లాడదాం. సో వైసీపీ సీనియర్ నేత, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ జూపుడి గారు, నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, బాగున్నారా? బాగున్నాను. జూపుడి గారు విన్నారా? 3 రోజులు మహానాడు కార్యక్రమం చూసారా? అంగరంగ వైభవంగా కడప గడ్డ మీద నారావారి సింహాలు గర్జించాయి. గర్జించిన తర్వాత ఏమైంది? మూడో రోజు బహిరంగ సభ పెట్టారు. బహిరంగ సభకు సంబంధించి అనేక అంశాలు వారు చర్చించారు. ఓకే, ముందుగా ప్యానెల్ లో ఉన్నటువంటి మా దీపక్ రెడ్డి గారికి, శాంతి స్వరూప్ గారికి, అదే విధంగా పురుషోత్తం రెడ్డి గారికి, మీకు 99 టీవీ ప్రేక్షకులకి, ఇంకొక 2 నిమిషాల్లో టీవీలో మీ స్టూడియోలో నేను కూడా చేరబోతా ఉన్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికి ధన్యవాదాలు. కడపలో ఒక బహిరంగ సభ పెట్టుకుంటే, లేకపోతే ఒక మహానాడు నిర్వహిస్తే కడపంతా స్వీప్ అయిపోతుందని దానికి ముందే స్వీప్ చేశారు. మొత్తం బజార్లన్నీ క్లీన్ చేసి జాగ్రత్తగానే పెట్టుకున్నారు. ప్రత్యేకంగా స్వీప్ అవుతుందా లేదనేది ఎన్నికల టైం తర్వాత మనం చూసుకోవచ్చు. అంటే మీరు లేపినటువంటి అంశాలని. రెండవది, మేము ఇంకా అది ఫైరింగ్ ఉండదు, మిస్ ఫైరింగ్ ఉండదు, ఇంకో ఏదో అన్నారు మీరు. ఖచ్చితంగా కలిసే ఉంటామని. అంటే పెళ్లి జరిగేటప్పుడు జనరల్ గా జీవితకాలం కలిసి ఉంటాం అనుకుంటారు. అది మామూలుగా పెళ్లి అంటే. కానీ మీరు 15 సంవత్సరాలకే దాన్ని ఎందుకో ఎండ్ పాయింట్ పెట్టారు సినిమాలో, ది ఎండ్ లాగా. కానీ అవతలలో ఉండాలి కదా. 15 సంవత్సరాలు అంటే అవతలకి చాలా కష్టం కదా. అంతకుముందు గత చరిత్ర అంతా కూడా అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి చరిత్ర ఎక్కడ కనపడలేదు కదా. కాబట్టి అది అవతలలో చెప్పాలి. మేము ఎంతకాలం కలిసి ఉంటాము, మీరు మాతో ఎంతకాలం ఉంటారు అనేది మీ చేతుల్లో లేదు అక్కడ. సో దట్ ఈస్ దేర్ ఇన్ ద అదర్ సెన్స్. ఓకే, అంటే ప్రాక్టికల్ గా చూసినప్పుడు, ప్రాక్టికల్ చూసినప్పుడు సో ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తర్వాత తెలుగుదేశం పార్టీ సంపద సృష్టించడం కోసం పుట్టిందన్నారు. సంపద ఇప్పుడు దాకా ఎంత సృష్టించారో అది కూడా చెప్తే బాగుండేది. అవును, రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జూపుడి గారు, మీరు స్టూడియోలోకి వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు కాబట్టి మనతో తెలుగుదేశం పార్టీ నుంచి దీపక్ రెడ్డి గారు ఉన్నారు. దీపక్ రెడ్డి గారితో మాట్లాడదాం. దీపక్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం అండి మరొకసారి అందరికి. సో నారావారి సింహాలు గర్జించాయి దీపక్ రెడ్డి గారు, అవునా?
మీరు చూస్తే ఎంత సంతోషంగా పండగ రకంగా జరుపుకున్నాము. యాక్చువల్ గా కడపలో ఈ టైంలో విపరీతంగా వేడిగా ఉండేది. దేవుడు కూడా ఆశీర్వదించాడు. పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు ఆశీర్వదించినట్టు చల్లగా ఆ వాతావరణంలో జరుపుకున్నాము. కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం ఇంతకు ముందు టీవీ సీరియల్స్ లో చూస్తున్నాం చూడండి. ఎవరన్నా ఋషి యజ్ఞం చేసేటప్పుడు ఈ రాక్షసులు వచ్చి చెడపాలని చెప్పి ఎట్లా ప్రయత్నిస్తాయో వాళ్ళ వంతు ఆ ప్రయత్నం చేశారు. కోవిడ్ వస్తది అని చెప్పి కొంచెం దుష్ప్రచారం చేశారు. ఒక దగ్గర ఏమో రాజశేఖర రెడ్డి గారు విగ్రహం చుట్టూరు మేమేదో చేసినాము అని చెప్పి, పులివెందల్లో కొన్ని దగ్గరలో మళ్ళీ గలాటాలు పెట్టుకొని మా ఫ్లాగ్స్ లో ఎన్ని లాగటము అంటే రకరకాల దుష్ప్రచారాలు చేయటము వాళ్ళకి ఆనవాయితీగా మారింది. ఏమైనా గాని కడప గడ్డ మా అడ్డ అని చెప్పి ఇంతకు ముందు వైసీపీ వాళ్ళు మాట్లాడుతునింది. అది కడప గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా అని చెప్పి మాత్రము క్లియర్ గా ఈ మహానాడుతో క్లారిటీ వాళ్ళకు కూడా వచ్చేయటం జరిగింది. కడపలో కూడా అంత మంచి పేరు రాజశేఖర్ రెడ్డి గారికి ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఆయన పాలన వల్ల ఎటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినారు. ఆ కడప కూడా వాళ్ళని తిరస్కరించి తెలుగుదేశం పార్టీ కావాలా అని చెప్పి ఏ విధంగా విపరీతమైన మెజారిటీ ఇవ్వటం జరిగింది. కేవలం ఒక కడపే కాదు, మొత్తం రాయలసీమ ప్రాంతం అంతా ఏ విధంగా అఖండ మెజారిటీ తెలుగుదేశం పార్టీ గొప్ప మార్జిన్స్ తో మా ఎమ్మెల్యేలు గెలిపియటం జరిగింది. సో ఒక కృతజ్ఞత రకంగా యావత్ రాయలసీమ ప్రాంతానికి ఈ రోజు మేము కడపలో పెడతాం జరిగింది. రాయలసీమ ప్రాంతానికి స్పెషల్ ఇన్సెంటివ్స్, స్పెషల్ అనౌన్స్మెంట్స్ కూడా చేయటం జరిగింది. రాయలసీమ ప్రాంతం వాసులందరికీ అదొక గౌరవం ఇవ్వటం జరిగింది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. సో జూపుడి గారిని అంటులేదు కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ రాక్షస పాత్ర దాన్ని చెడపాలా అని చెప్పి అపశకునం మాట్లాడుతూ రకరకాల దుష్ప్రచారాలు ఎవరన్నారు దీపక్ రెడ్డి గారు అపశకునం ఎవరు మాట్లాడారు? వైసీపీ వాళ్ళు అసలు వాళ్ళు మాట్లాడనే లేదు. మీరు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకి మీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టారా అని చెప్పేసి అవినాష్ రెడ్డి గారు వాళ్ళందరూ బయటకు వచ్చి వారి యొక్క ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మీ మహానాడు ముందు వరకు అసలు వాళ్ళు నాకు తెలిసేది ఎక్కడ మరి శాపనార్థాలు పెట్టలా అండి. కొంచెంసేపు ఏమన్నారంటే ఇది మన మహానాడు జరిగే టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి ఒక లీక్ ఇచ్చినారు. తర్వాత ఈడీని కూడా ఇప్పుడు దింపబోతున్నారు. నేను మహానాడులో మీడియా సెంటర్ కి మధ్యలో పోతుండేవాడిని. మీడియా వాళ్ళు నన్ను ప్రశ్నించిందే, మీరు కక్ష రాజకీయం చేసి ఈ టైంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ప్లాన్ లో ఉండారంట కదా అని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది. మీరు రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కవర్ చేసినారు అని చెప్పి ఇట్లా మళ్ళీ మీరు కోవిడ్ మళ్ళా రాష్ట్రం అంతా దీని వల్ల మీరు పెంచే పరిస్థితి తీసుకొని వచ్చినారని చెప్పి కొంచెం ప్రెస్ వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలకి నేను అక్కడ చెప్పిన జవాబులే. అవన్నీ ఎట్లా అడిగినారు? వైఎస్ఆర్ వాళ్ళు రేజ్ చేసిన రూమర్స్ బట్టే వాళ్ళు అడగటం జరిగింది. సో ఇది మీరు నేను ప్రెస్ కి ఇచ్చిన బైట్స్ బట్టి మీరే తెలుసుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఒకటే, ఒక పండగ రకంగా డెకరేషన్స్ మొత్తం చేసి ఎక్కడో ఒక సర్కిల్లో కూడా మేము బాగా డెకరేషన్స్ చేసుకుంటే ఏది ప్రాంగణానికి పోయే ముందు సర్కిల్లో అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే ఏముంది, 1-2 రోజులు ఆ డెకరేషన్స్ తర్వాత తీసేస్తారు కదా. దాన్ని కూడా రాజకీయం చేసి చేసి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఆ చుట్టుపక్కల అంతా కట్టేస్తే ఆ విగ్రహం ఉన్నటువంటి ఆ సరౌండింగ్ పోల్స్ కి కట్టేస్తే మీరు ఒప్పుకుంటారా సార్? నేను ఒకటి చెప్పేదా అండి, ఇప్పుడు వాళ్ళ గడ్డ అన్నారు కదా, వాళ్ళు ఇంతకు ముందు మాట్లాడితే బెదిరించే వాళ్ళు కదా, మాట్లాడితే దౌర్జన్యం చేసేవాళ్ళు కదా. అటువంటి పని మళ్ళా చెయ్యాలా అని చెప్పి ప్రయత్నించి విఫలమైంది. కేవలము 1-2 రోజులు డెకరేషన్స్ చేసి ఆ పండగ అవ్వగానే అన్నీ ఇప్పేస్తారు. దానికి ఈ విధంగా పొలిటికల్ గా ఒక యాంగిల్లో తీసుకోపోవటము కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు అనుకునే వాళ్ళ అడ్డా ఇప్పుడు వాళ్ళ అడ్డా కాదు, అది తెలుగుదేశం అడ్డా. అక్కడ వాళ్ళు ఏమన్నా దౌర్జన్యం చేసే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. కేవలం 11 సీట్లకి అంటే ఇంకా ఇంకేమన్నా తప్పులు చేస్తే ఆ గోచి కూడా ప్రజలు మిగల్చరు అని చెప్పి మాత్రమే నా ఓపెనింగ్ కామెంట్. మీ దగ్గరికి శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. శాంతి ప్రసాద్ గారు నమస్తే అండి. సో మొత్తానికి వచ్చే ఎన్నికల్లో
వచ్చే ఎన్నికల కడప క్లీన్ స్వీప్ చేస్తారంట. అది చెప్తాను. ముందు జూపూడి నన్ను ఇద్దరు పడాల ముద్దుల ముగ్గురికి పోల్చాడు. నా పేరు శాంతి ప్రసాద్ అండి, శాంతి స్వరూప్ కాదు. నేను ఏకపత్ని మొత్తాన్ని. లేదులేండి, సార్ పేరు శాంతి ప్రసాద్ గారు, సీనియర్ అడ్వకేట్, సీనియర్ జనసేన నాయకులు. శాంతి స్వరూప్ పాపులర్ యాంకర్ అయినా. పర్లేదండి, పర్లేదు, మంచి కదా మీలాగా. నా పాపులర్ మాకు పోనీలే, నాకు మంచి వాతావరణంలో మాట్లాడుకుంటున్నారు. కారులో కంగారుగా ఉన్నాంలే, కారులో వస్తా. పోనీలేండి, కంటిన్యూ చేయండి. ఫోటో చూస్తే అన్నాను, అంటే సార్ చూస్తే సారు అంటే ప్రశాంతంగా ఉన్నారు, శాంతివంతులుగా ఉన్నారని అన్నారు. లైటర్ నోట్. ఓకే సార్, కంటిన్యూ. నో అడ్జెక్టివ్స్. ఓకే సార్. అలా వినపడుతుందా? యా, శాంతి ప్రసాద్ గారు ప్లీజ్ కంటిన్యూ సార్. సార్ వినిపిస్తుందా శాంతి ప్రసాద్ గారు? 3 రోజుల మహానాడు కార్యక్రమం ఒకటైతే, 3వ రోజు బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ఆయన కుమారుడు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు అయితేనే, ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూద్దాం. రైట్. శాంతి ప్రసాద్ గారి దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సో మనం పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో, రాజకీయ విశేషకులు, వారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం. సో తండ్రి కొడుకుల శపథం, నారావారి సింహాలు గర్జించాయి. మొదటిసారి కడప గడ్డ మీద నుండి శపథం చేశారు చంద్రబాబు గారు, లోకేష్ గారు అయితే స్ట్రిక్ట్గా వార్నింగ్లు ఇచ్చారు, శపథం చేశారు. అయితే ఎక్కడా కూడా వర్షపద్యాన్ని ఎక్కడా ఉపయోగించలేదు, పబ్లిక్ ఎక్కడా బోరు కొట్టే ప్రసంగం చేయలేదు, చర్చనీయాంశం అయ్యేటువంటి ప్రసంగం ఎక్కడా చేయలేదు. వారి విధి విధానాలు చెప్పారు, వారి భవిష్యత్తు కార్యాచరణ చెప్పారు, వారి కూటమి పార్టీలు ఏ విధంగా కలిసి ముందుకెళ్లాలో చెప్పారు. అయితే నారా లోకేష్ గారిని గతంలో ఇప్పుడు కంపేర్ చేస్తే సార్ చాలా మెచ్యూరిటీ వచ్చినట్టు కనపట్లేదా? నిస్సందేహంగా మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ మహానాడు అనేది ఒక క్రమ పద్ధతిలో నిరంతరాయంగా జరుగుతున్న కార్యక్రమం. అది ఖచ్చితంగా ఆ పార్టీ బలోపేతానికి, స్ట్రెంథన్ కావడానికి ఉపయోగపడుతుంది. సిపిఐ సిపిఎంకు మాత్రం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. నిరంతరాయంగా ఒక క్రమ పద్ధతి జరిగింది. ఒక సాధారణ పార్టీలు ఉంది, వైసీపీ కూడా ఆ విషయంలో వాళ్ళు చూసి నేర్చుకోవాలి. ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ జరిగితే పార్టీ స్ట్రెంథన్ కావడం ఉపయోగపడుతుంది. ఆ మేరకు వాళ్ళు విజయవంతంగా నిర్వహించారు. కాకపోతే ఆ సందర్భంగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకొన్ని రాష్ట్ర ప్రజలు ఆశించారు. ప్రధానంగా ఏం ఆశించారంటే, ఒకటి ఇంకో 4వ తేదీ వస్తే రిజల్ట్స్ డే, 12వ తేదీ వస్తే ప్రమాణ స్వీకారం రోజు. వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు పేర్లు ఏమైనా పెట్టుకొని, పవర్లో ఉన్న వాళ్ళు ఏ ఆకాంక్షలతో ప్రజలు మీకు గెలిపించారో ఆ ఆకాంక్షలకు ఒక కార్యరూపం అయితే ఇవ్వాలి. కొన్ని క్లారిఫికేషన్స్ కూడా ఇవ్వాలి. కొన్ని చేయలేకపోవచ్చు. ప్రధానంగా సూపర్ 6 లాంటి అమల్లో కొన్ని చేస్తున్నారు, కొన్ని చేస్తామంటున్నారు. వీటికి సంబంధించి మరింత నిర్దిష్టమైన ప్రణాళికలు ప్రజల ముందు పెట్టుంటే బాగుండేది. బట్ రాయలసీమలో పెట్టారు కాబట్టి అందులో కడప అనేది రాయలసీమకు మొత్తం సెంటర్ పాయింట్, అనంతపురం, కర్నూలు వాటికి. నేను అనుకున్నాను ఒక క్లారిఫికేషన్ ఈ బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో గోదావరి నీళ్లను బనకచర్లకు తీసుకొస్తాము అని చెప్పి ప్రజెంటేషన్ చెప్తున్నారు. దానికి ఒక క్లారిఫికేషన్ ఇస్తారేమో, అదే రాయలసీమకు ప్రధానమైంది కదా. అట్లా లోకేష్ గారు కూడా యోగాలం పాదయాత్రలో ఎండ్ పాయింట్లో కడపలోనే పెట్టారు. అప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చారు వాళ్ళు. దానిపైన కొంచెం ఫోకస్ చేసి మాట్లాడుంటే ఇంకొంచెం బాగుండేది. ఎందుకంటే వాళ్ళు జగన్ గారిని 10కి 10 ఓడించాలనుకుంటున్నారు కాబట్టి 10కి 10 ఓడించాలంటే గర్జనలు చేస్తే ఓడిపోరు. క్వశ్చన్ లేదు. కడప జిల్లాకి జగన్ కన్నా మేము బాగా చేస్తామని చెప్తే ఓడిస్తారు. పులివెందులకు జగన్ కన్నా బాగా చేస్తామంటే ఓడిస్తారు. పులివెందులకు మీకు గుర్తుంటే సతీష్ రెడ్డి గారు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. చాలా సార్లు రాజశేఖర రెడ్డి గారి మీద 30 ఏళ్ళు పోరాడారు. ఆయన ఏం చేశారు, చంద్రబాబు గారిని ఒప్పించి గడ్డం పెంచుకొని దీక్ష చేసి గండికోటకు 45 కోట్లు ఖర్చు పెట్టి ఫస్ట్ ఫేజ్ మన నీళ్ళు ఇస్తే నేను ఓట్లు అడుగుతారు రేపు అన్నాడు. అంటే అర్థం ఏంటి, పులివెందుల్లో మనకు ఓట్లు అడగాలంటే పులివెందులకు ఏదైనా చేయాలి. కడప జిల్లాలో 10 సీట్లు వాళ్ళు ఓడించారనుకుంటే 10 సీట్లు ఓడించడానికి కావాల్సిన ఏర్పాట్లు ఏంటి? గర్జనలు వీటిలో కుదరదు. గర్జనలు ఎంత ఎక్కువ చేస్తే ఆ పక్క అంతా రెచ్చిపోతారంటే నెగిటివ్ తీసుకుంటారు. కాబట్టి కడప జిల్లాకి శాశ్వత పరిష్కారానికి ఉపయోగపడే పనులు చేస్తే ఖచ్చితంగా 100, ఇప్పుడు 7 గెలిపించే 100 ఎందుకు గెలిపించరు? కాబట్టి ఖచ్చితంగా ఆ ఏర్పాటు చేయాలి. అట్లా కాకుండా ఇప్పుడు 45 గెలిచారు, ఇప్పుడు 7 పడిపోయినారు. వైసీపీ వాళ్ళు 49కి 7 పడిపోయినారు. మనం 45, ఇంకా 3 తక్కువే మనకు. కానీ మనం పడిపోవడం సమస్య కాదు, ప్రజలకు కోపం వస్తే. కానీ ప్రజలకు కోపం వస్తే 100 వచ్చినా కూడా చున్న పడిపోతారు. అది వైసీపీకి మినహాయింపు కాదు, తెలుగుదేశం మినహాయింపు కాదు. కానీ నాకు మొత్తం చూసినప్పుడు బ్రహ్మనాయుడు గారు ఒక సూపర్ 6 ఫేవర్తో బాధపడతామని తెలుగుదేశం నేను నమ్ముతున్నాను. అంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నామే అనేటువంటి ఫీవర్. అంటే ఫీవర్ చాలా చిన్న రోగం. పారాసిటమాల్ వేసుకుంటే తొందరగా పరిష్కారం అయిపోతుంది. కానీ పారాసిటమాల్ ఇన్ టైంలో వేసుకుపోతే ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి సూపర్ 6 నా దృష్టిలో అమలు చేయడం సాధ్యం కాదు.
వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 డబ్బుల కారణంగా మళ్ళీ చూపుడుగా అన్నలాగా నేను ద్రోహం ఎన్నిపోటు అవి మాట్లాడుకోలేదు. మనకున్న ఫైనాన్స్ సిచ్యువేషన్ రీత్యా ఏదైనా తెలుగుదేశం తప్పు చేస్తుందని నేను భావిస్తే అది ఆ హామీ ఇవ్వడం తప్పు అంటాను. ఫైనాన్స్ సిచ్యువేషన్ సెట్ కాదు వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయడం. ఆ రీత్యా దానికి ఒక క్లారిఫికేషన్ ప్రజలకి, ఇది ఒక మంచి వేదిక, మేము ఇచ్చాము, ఇది అమలు చేస్తున్నాము, ఇది వాయిదా చేస్తున్నాము, ఇది పునః పరిస్థితిలో చేయలేము అని హంబుల్గా ప్రజలకు చెప్పుకోవడానికి మహానాడుకు మంచి వేదిక. కాబట్టి సూపర్ 6 అనే ఫేవర్ నుంచి ఎంత త్వరగా వాళ్ళు బయటపడితే అంత మంచిది. ఎందుకు సూపర్ 6 ఫేవర్తో బాధపడుతున్నారంటే ఇంతవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేయడం వల్ల మేము సూపర్ 6 అమలు చేయలేకపోతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎందుకు ఆ మాట అనలేదు? ప్రజలు బహుశా నమ్మలేదు అనుకుంటున్నారేమో చెప్పి ప్రజలు. ఎందుకంటే మీరు హామీ ఇచ్చింది జగన్ ధ్వంసం ఏంటి? ధ్వంసం చేశాడనే కదా, మీరు 14 లక్షల కోట్లు అప్పు ఉందనే కదా మీరు హామీలు ఇచ్చారు. ఇప్పుడు 10 లక్షల కోట్లు లేదు మీరు చెప్తా ఉండేది, తగ్గింది కదా 4 లక్షల కోట్లు మీ లెక్క ప్రకారం. కాబట్టి ఆ సూపర్ 6 నుంచి బయటపడాలి. డెవలప్మెంట్ యాక్టివిటీ ఏంటో ప్రజల ముందు పెట్టాలి. మేము సంపద సృష్టిస్తాం, గుడ్, బ్లూ ప్రింట్ ఉంది, గుడ్. ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకు బనకచర్ల ఉంది, గోదావరి నీళ్ళు బనకచర్ల. నా దృష్టిలో ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రాజెక్ట్ కానీ యాజ్ ఇట్ ఈస్గా చెప్తే ఒలకబోసిన నీళ్ళు ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నం అంటారు చూడు. రాయలసీమలో ఉన్న కృష్ణానదిని తీసుకొచ్చి అంశాల దిగువ పోసేసి మళ్ళీ గోదావరి నుంచి 900 అడుగులు పైకి కొట్టి 100 టీఎంసీలు తీసుకొచ్చే ప్రాజెక్ట్ అది. మనకు దీపక్ రెడ్డి గారికి బాగా తెలుసు. అనంతపురంలో తుంగభద్ర నది, తుంగభద్ర అనేది 600 టీఎంసీలు వచ్చింది. మాకు రైట్ 113 టీఎంసీలు ఉంది రాయలసీమకు. ఆ 20-30 టీఎంసీలు వాడుకోలేకపోతున్నాం. రైట్ రాయల్గా సంవత్సరానికి 200 టీఎంసీలు వచ్చే తుంగభద్ర అనంతపురం రాయలసీమ కళ్ళ ముందు దాని అట్ట రాయలసీమకు తీసుకొచ్చే ప్రాజెక్టులు రూపొందించకుండా గోదావరిలో 20 అడుగుల సముద్ర మట్టం 900 అడుగులు కొడతాము, ఇట్లాంటివి కాకుండా ఒక కార్యాచరణతో రూపం తీసుకునే కానీ తెలుగుదేశం చేయగలిగితే నో డౌట్ వాళ్ళు అనుకున్నట్టు అన్ని సీట్లు కూడా గెలవచ్చు. న్యాయం చేస్తే ప్రజలు మీకు న్యాయం చేస్తారు. ప్రజలకి న్యాయం చేయకుండా గిర్జనలు చేస్తే కుదరదు. అది ఆల్రెడీ వైసీపీ 30 ఏళ్ళు ఉంటాం. 175 ఏమైంది? వీళ్ళు కూడా అంతే. రైట్ మళ్ళీ వస్తాం సార్. శాంతిప్రసాద్ గారు, సో గర్జిస్తే కుదరదు. గతంలో కూడా వైసీపీ ఇంతకన్నా ఎక్కువగానే గర్జించింది. సింహం అన్నారు, సింగిల్గా వస్తామన్నారు. సో గర్జించడం వల్ల ఉపయోగం లేదు. రాయలసీమ ప్రజలకి మరి వారికి ఉన్నటువంటి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలంగా చేస్తే అప్పుడు ప్రజలు ఈ కూటమిని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా వీరిని స్వాగతిస్తారనేది పురుషోత్తమ రెడ్డి గారు చెప్తుంది. శాంతిప్రసాద్ గారు వినిపిస్తుందండి? శాంతిప్రసాద్ గారు వినిపిస్తుందా? రైట్. శాంతిప్రసాద్ గారికి టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో జూపూడి గారు, సో మీరు కూడా అంతకన్నా ఎక్కువగానే గర్జించుంటారు ఎన్నికల ముందు వరకు కూడా. సో గర్జించి అలసిపోయి ఉంటారు. సో అవి కాదు, సో ప్రజలకి మేలు చేయాలి. రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులందరూ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి ఇంత బలమైన నేతలందరూ రాయలసీమ నుంచి వచ్చి మరి ఇంకా రాయలసీమలో సమస్యలు ఎందుకున్నాయి సార్? సో దిస్ ఈజ్ ఏ వెరీ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. అంటే రాయలసీమ నుంచి వచ్చినంత మాత్రాన రాయలసీమకి సమస్యలు ఉండకూడదనే కాదు, ఉండొచ్చు. ఎందుకంటే మిగతా ప్రాంతాలతోటి సరిసమానంగానే రాయలసీమను కూడా చూసి అలొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు న్యాయబద్ధంగా చేస్తుంటే రాయలసీమ వెనకబడే ఉంటుంది. జనరల్గా వెనకబడినటువంటి జిల్లాలని, ప్రాంతాలని, లేకపోతే ఆ ప్రజల్ని వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో తీసుకురాగలిగితే ఒక మనం రాష్ట్రం ఎడగొట్టిన తర్వాత స్పెషల్ ప్యాకేజీను ఇలాంటివన్నీ మనం ఎలా అడిగామో, ఒకవేళ ఇట్ ఈస్ మోస్ట్ బ్యాక్వర్డ్, దానికి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ తీసుకొని ముఖ్యమంత్రులు కానీ లేకపోతే ఎవరైనా కూడా చేయొచ్చు. సో ఇది ఎందుకు వెనకబడింది అనే దాని దగ్గర నాకు తెలిసి రాయలసీమ నుంచి వచ్చినంత మాత్రాన ఆ ముఖ్యమంత్రులు ఖచ్చితంగా అది ముందుకెళ్తుంది అనుకుంటే దేశ చరిత్రలో ఎక్సెప్ట్ నాకు తెలిసి దేవగౌడ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తప్ప ఏ దేశ ప్రధాని కూడా భారతదేశానికి వాళ్ళ ప్రాంతం మీదే దృష్టి పెట్టి మిగతా ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేసి ఆ ప్రాంతానికే పరిమితమైనటువంటి ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ చాలా అరుదుగా కనపడతారు. ఇప్పుడు అఫ్కోర్స్ మోడీ మనం కొద్దిగా ఎక్కువగా చూడొచ్చు. ఏది వచ్చినా గుజరాత్కే, ఫస్ట్ చైనా ప్రధాని వచ్చినా గుజరాత్లో దిగి తర్వాత ఢిల్లీకి వచ్చాడు. సో ప్రోటోకాల్ మిస్టేక్. ఇద్దరు ఒక దేశ ప్రధాని, అత్యంత శక్తివంతమైన దేశ ప్రధాని
భారతదేశానికి వస్తే ఆయన ముందు గుజరాత్లో దించి అక్కడ గుజరాత్కి కావాల్సిన వ్యాపార లావాదేవీలు అన్నీ మాట్లాడుకొని తర్వాత ఆయన ఢిల్లీ తీసుకురావడం అనేది ఐ డోంట్ నో హౌ ప్రోటోకాల్ యాక్సెప్టెడ్. సో ఒకవేళ ఆయనకి గుజరాత్ మీద స్వార్థం ఉంటే గుజరాత్ను బాగు చేసుకోవాలనుకుంటే అలాంటివి జరుగుతాయి. దేవగౌడ్ గారిని నేను ఎందుకన్నానంటే దేవగౌడ్ గారిని అప్పుడు ఏమనేవాళ్ళు అంటే ఈయన కర్ణాటక తప్ప ఏది ఫోకస్ చేయడు, మొత్తం కర్ణాటకని డెవలప్ చేసుకోవటమే ఆయన ఉద్దేశం అని అంటుండేవాళ్ళు. సో ముఖ్యమంత్రుల దృష్టికి వస్తే భారతదేశంలో ముఖ్యమంత్రులకి అలాంటి నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా ఒక ప్రాంతం మీద దృష్టి పెట్టి ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి డైనమిక్ ముఖ్యమంత్రి తన ప్రాంతానికి వనరులు ఎక్కువ కేటాయించాలనే ఆలోచన ఎక్కువగా చేయలే, అంటే అన్నిటితో పాటు చేసుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు టోటల్గా అది కూడా ఒక భాగం అన్నట్టుగా చేసుకుంటూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కాస్త శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఒకవేళ ఇది రాయలసీమ నిజంగా బాగుపడాలంటే పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టుగా బనకచర్లకు వాటర్ కానీ లేకపోతే ఇంకో ప్రాంతానికి శనగలు కానీ లేకపోతే ఇవన్నీ రావాలంటే మీరు అక్కడ ప్రజలకి ప్రణాళిక ద్వారా బడ్జెట్ ద్వారా ఏమి ఇస్తున్నారో ఆ ప్రాంతానికి ఏమి ఇస్తున్నారో ముందు మీరు ప్రకటించుకుంటారు. ఏమి జరగవండి. వాళ్ళు రోజు ఒక ఉద్యమం లేదా రోజు అడుక్కోవటం, మనం రోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం, లేదు నేను చూస్తానంటే ఇలా తరాలు గడిచిపోతూనే ఉంటాయి. సో ఇక్కడ నేను మహానాడు గురించి నేను వస్తే మీరు ఓకే మొత్తం ఎన్ని 10కి 10 ఉన్నా 12కి 12 ఉన్నా గెలుచుకోండి. నాకు తెలిసి ఒకవేళ అది ఎలా వస్తుందంటే మీరు మొత్తం డబ్బులు తీసుకెళ్ళి కుమ్మరించినా కానీ గెలుస్తాం అనుకుంటే పొరపాటు. ప్రజల మనసులను మీరు గెలవాలి. ఫస్ట్ ప్రజల మనసులను ఎప్పుడు గెలుస్తారు మీరు ప్రజలకి వారికి ఇచ్చిన హామీలు అమలు చేసి హామీలు ఒక్కటే కూడా కాదు అసలు మీరు అసలు ఒక ఫ్రెండ్లీ నేచర్ని మీరు క్రియేట్ చేయాలి రాష్ట్రంలో కానీ ఆ ప్రాంతంలో కానీ. ఇప్పుడు లేదా సార్ అది నేను వస్తున్నాను అది ఆ ఫ్రెండ్లీ నేచర్ని మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో దాన్ని బట్టి నీకు అభిమానం వస్తుంది. అభిమానం నుంచి అనేకమైన అంశాలు నీకు పాజిటివ్గా వస్తూ ఉంటే దానిలో ఎలక్షన్ ఒక భాగం. అంతేగాని నువ్వు రాయలసీమ మొత్తాన్ని తీసుకెళ్ళి నేను అన్ని మీకే ఇస్తాననుకుంటే అక్కడ ఇచ్చినా సరే ఎట్లా చంద్రబాబు నాయుడు గారు 2024 19 ఎన్నికల్లో పశువు కుంకుమ 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఎన్నికలకు ముందు ఒకరోజే 10 రోజుల ముందే మొత్తం అన్ని ఇచ్చేసి ఓట్లను నాయ అన్నట్టుగా ఉంటాయి. ప్రజలు అంత ఇదిగా ఉండరు. ప్రజలు చాలా లాంగ్ టర్మ్లో మనల్ని ఎస్టిమేట్ వేస్తారు. అంటే వారి అభిప్రాయం 5 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. అయితే అంటే 5 సంవత్సరాలకు ఒకసారినే కాదు సార్, ప్రతిరోజు కూడా మారచ్చు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటారు సార్ మీ అభిప్రాయం? ప్రజల పల్స్ ఇప్పుడు టోటల్గా అంటే నాకు తెలిసి ప్రభాకర్ రెడ్డి గారు నిన్న ఆయన మన సారోళ్ళ దీపక్ రెడ్డి గారు చిన్నమామ గారు పెద్దమామ గారు ఆయన చెప్పేశాడు ఈ టైంలో ఎన్నికలు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని. ఆయనేమి ఆ మాట లేదు సార్, వాళ్ళు ఓడిపోతున్నా అదే కదండి. అంటే మీరు దాన్ని కంప్లీట్ గా మీకు నచ్చినట్టు చెప్పేస్తున్నారు సార్. వాళ్ళు ఓడిపోతామంటే ఇంకెవరు గెలుస్తారు సార్? అంటే మీరేమన్నారంటే ఈ టైంలో ఎన్నికలుగా పెట్టినా ఖచ్చితంగా మేము ఓడిపోతాం వాళ్ళు గెలుస్తారు అని ఇంత డిస్కషన్ ఆయన చేయాల. విన్నారా మీరు? ఒకసారి పెట్టండి అంటే పెట్టండి. నాకైతే అర్థమైంది అదే. మళ్ళీ అయిపోయేలోపు అంటే దాని అర్థం ఏంటి? ఆయన్ని మనం ఆశాభాషకు తీసుకుంటే చాలా మనం ఇబ్బంది పడతాం. జస్ట్ సీనియర్ మోస్ట్ మ్యాన్. ఐ థింక్ ఎవ్రీ అంటే మినిట్ టు మినిట్ జనంలో ఉంటాడు. జనం నుంచి ఉద్భవించినటువంటి కొంత నాయకులు కొంత వాళ్ళ పెత్తనం ఉండొచ్చేమో అక్కడ. ఆ పెత్తనం కూడా ఎట్లా ఉందంటే వాళ్ళకి మానవ సంబంధాలు ఎక్కువ ఉంటాయి. మానవ సంబంధాలు ఆ ప్రేమని పంచుకునే ఇవి ఉంటాయి. అంటే శత్రువు ఉంటే శత్రువు మీద నిక్కచ్చిగానే ఉంటారు. మళ్ళీ అవతల వర్గంతో ఉండిపోతారు. సరే, దట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ మీ నౌ. అంటే ఆయన అన్నటువంటి అభిప్రాయాన్ని ఈరోజు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో సీనియర్స్లో అంతెందుకండి మన రామ్మోహన్ నాయుడు గారి మామ పిల్లనిచ్చిన మామ అసలు ఈ సంవత్సరం నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నానంటే నాకు సిగ్గేస్తుంది అన్నాడు ఒక మీటింగ్లో. పాయకరావు సత్యనారాయణరావు గారు బండారు ఆయన పాయకరావుపేటలో కార్యకర్తల మీటింగ్. ఆయన ఎందుకు అన్నారంటే కొంచెం మిగతా నియోజకవర్గాల కన్నా నాకు నిధులు తక్కువ వస్తాయి, దయచేసి అట్లా చిన్న చూపు చూడొద్దు అని అన్నారు. అంటే నేను ఆయన అట్లెందుకు అన్నాడు ఇట్లెందుకు అన్నాడు ఎందుకు ఆ సందర్భం నాకు అనవసరం. అదే ఏదైనా మీకు అనుకూలంగా అనుకూలం కూడా కాదు. అంటే అంత సీనియర్ నాయకులు మాకే అసలు చాలా మేమే సిగ్గుపడుతున్నాం ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి అన్న దశలో మాట్లాడుతున్నారంటే దీని వెనకాల వాళ్ళ ప్రజల నాడిని తీసుకోకుండా మాట్లాడుతారు అనుకోకూడదు కూడా. ఈరోజు నేను ఇంకా కడపకు రాలేదు. మీరు మాట్లాడేదాన్ని అనంతపురంలో ఏమో ఎవరు మాట్లాడారు, అదేవిధంగా పాయగ్రాఫ్ ఎట్లా ఎవరు మాట్లాడారు నేను చెప్తున్నాను. మీరు కడపకు వచ్చారు, ఎవరెవరు గర్జించారు? తండ్రి కొడుకుల గర్జన, లేకపోతే ఇంకోటి ఏదో మీరు ఏదో చెప్పారు అక్కడ సంపద సృష్టి
ఏదో గందరగోళంగా చెప్పేశారు. ప్రతి మాట్లాడిన ప్రతి వక్త జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టమే. అదే ఎక్కడ మహానాడు వేదికలో మీరు వినలేదా? బూతులా అంతే. ఏమున్నాయి దీపక్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ఎందుకు అడగటం? మీరు ఒకసారి వినండి. అదే బూతులు అంటే ఖచ్చితంగా మనం దాని గురించి మాట్లాడతాం. అంటే విమర్శలకి బూతులకి మీరు పొరపాటు పడుతున్నారు. ఓకే సార్, ఓకే ఓకే. చాలా చిన్నోడు పాపం. ఓకే, కాబట్టి అర్థం చేసుకోలేకపోతున్నాను నేను. వాళ్ళు దూపుడు గారు విపరీతమైన తెలివిగల పరుడండి. ఆయన ఎట్లా బాల్ వేస్తాడంటే కన్ఫ్యూజ్ చేస్తాడు. సో నేను ఇప్పుడు అది ఎందుకు ఆ మాట అన్నారు తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు అని. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు కదండి, మొన్న లాస్ట్ ప్రెస్ మీట్. 11 మంది ఎమ్మెల్యేలతో అంటే 1111 సార్లు చంద్రబాబు నాయుడు గారు పేరెత్తినారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని కవర్ చేసేదానికి జూపుడు గారు ఈ కౌంటర్ బాల్ మా పైకి వేసాడు. మేము సంతోషంగా ఒక పండగ రకంగా మేము జరుపుకొని మొదటి రోజు పార్టీని బలపరిచే విధంగా చేసుకొని రెండో రోజు ప్రభుత్వ సంబంధించిన మేము డిస్కస్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టామని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారితో మాకే సంబంధము, కొంచెంసేపేమో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతున్నారు అని చెప్పి రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. మరొక పాయింట్ జూపుడు గారు ఎంత తెలియగలడంటే, నాకు పిల్లనిచ్చిన మావకి నాకు మధ్యలో డిస్ప్యూట్ పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినాడు, ఎంతవరకు ధర్మము. మళ్ళా రామ్మోహన్ నాయుడు కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడు గారు ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదు. చెప్పింది ఒకటి, అక్కడ రామ్మోహన్ నాయుడు అనేది కరెక్ట్ కాదు సార్. నేను నిజంగా అంత రిలేషన్ నాకు తెలీదు, మీరు ఇంకా విడమర్చారు కాబట్టి. ఇంకా నేను ప్రభాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిజంగా ఎంత వాస్తవం మాట్లాడతాడో ప్రెస్ మీట్లో. ఒకవేళ మీ మామగారు అయితే మీరు కూడా సంతోషపడండి. ఎందుకంటే వాస్తవాలు మనకి ఎప్పుడైనా పనికి వస్తాయి సార్, అబద్ధాలు పనికిరావు. చిన్నమామో నాకు తెలియదు, వరుస నా చిన్నమామో సొంత మామో నాకు తెలీదు. ఆయన మాట్లాడిన దాన్ని మాత్రమే నేను ఉటంకించాను. ఇక్కడ మూడో అంశం ఏంటంటే, ఒక్క సెకండ్, జూపిడి గారు మళ్ళీ వస్తాను. ఇందాక శాంతి ప్రసాద్ గారిని మనం పిలిచాము, మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ వల్ల మేము రిపీటెడ్ గా మిమ్మల్ని కాల్ చేస్తే వినపడలేదు. శాంతి ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. టెక్నికల్ ఉండదే, టెక్నికల్ గా ఉంటదిలేండి, ఎందుకంటే మాకు లేకపోయినా మీరు క్రియేట్ చేయగల సమర్థం లేదు. పోతే అంశానికి వస్తే, మహానాడు చాలా హుందాగా గౌరవంగా వారు జరుపుకోవడం జరిగింది. వారి భవిష్యత్తు దిశ అనేది పార్టీ పరంగా ఏ రకంగా ఉండాలి అనే దాన్ని కూడాను వారి అగ్రనాయకులు చెప్పడం జరిగింది. క్యాడర్ కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది. అది ముఖ్యంగా నారా లోకేష్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. విడాకులు, అలగలు ఇటువంటి ఏముండవు, అంటే కొద్దిగా అబ్బాయిలు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, తోటి మిత్రులతో కొద్దిగా సంయోజిత ఉండండి, ఇటువంటి విభేదాలు లేకుండా చూసుకోండి. ఈ కలయిక దూరదృష్టితో పెట్టుకున్న కలయిక, రాష్ట్రం కోసం పెట్టుకున్న కలయిక, అందరూ మారాలి అనే సందేశాన్ని ప్రత్యేకంగా పంపించడం జరిగింది. ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. కాకపోతే మా మిత్రులు వైసీపీ వారికి మటుకి ఇంటి కోత, గొడ్డల పోటు లాంటి పరిణామం. కాబట్టి వారు అట్లా. ఇకపోతే 3 రాజధానులు అన్నవాడికి 3 చోట్ల పీకి ఎట్లా కూర్చోబెట్టారో అంకెలు మాత్రమే చెప్తాను. కోస్తా ఆంధ్రాలో 89 అసెంబ్లీ సీట్లు ఉంటే ఇచ్చింది 2, దర్శి, ఎర్రగొండపాలెం. ఉత్తరాంధ్రలో 34 సీట్లు ఉంటే ఇచ్చింది 2, రాయలసీమలో 52 ఉంటే ఇచ్చింది 7. అందులో కడపలో ప్రత్యేకంగా పాపం అమ్మాయి ఎస్సీ బద్వేలు నియోజకవర్గం మన వాడు పులివెందుల తప్పితే మిగతాది ఏమీ లేదు. అసలు ఆ కడప ఎంపీ సీటు కూడాను అక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉంచకపోతే అది ఖచ్చితంగా కూడా వైసీపీ వ్యతిరేకంగా వచ్చేది. కాబట్టి వీరి యొక్క ఘనత, వీరు ఎందుకు కడప మహానాడు, ఇది కడపలో మహానాడు జరుపుకున్నారు అంటే ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. వీళ్ళు మాట్లాడితే 175 175 అంటూ
వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి, వైనాట్ పిఠాపురం అంట మొదలు పెట్టాడు కదా. పైగా సిద్ధం సభల్లో మా అధినేతల ఫోటోలు పెట్టించి కిక్ బాక్సింగ్ నేర్పించారు కదా వాళ్ళ కార్యకర్తలకి. ఎట్లా ప్రాక్టీస్ చేయాలో పాపం. జనాలు కిక్ బాక్సింగ్ కొడితే మైండ్ బ్లాంక్ అయ్యి వెళ్ళి ఎక్కడ పడ్డారు అందులో మన రాష్ట్రంలో కూడా ఉండట్లేదు ఇప్పుడు. కాబట్టి కొద్దిగా పద్ధతులు, కొద్దిగా హద్దులు, కొద్దిగా మర్యాదలు, కొద్దిగా సుత్తులు కూడా నేర్చుకోవాలి. నేర్చుకోవడం మాకు రాదురా అబ్బాయి అని వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు. తర్వాత ప్రజలు చూస్తారు. ఇక అది వేరే విషయం అనుకోండి. ఇకపోతే మా జూపూడి గారిని అడిగితే సోది చెప్పమంటే చుట్టూ తీసుకొని చెప్తాడు తప్ప అసలు సోది చెప్పడు. మా జూపూడిలో ఉన్న నైపుణ్యం అది. మీరు ఏదన్నా అడగండి, ఆ ప్రశ్నకి చుట్టూ 100 కథలు చెప్తాడు కానీ అసలు ప్రశ్న బట్టి సమాధానం లేదు. ఈ జూపూడి గారి నైపుణ్యాన్ని ఈరోజు చక్కగా వాడుతుంది. ఏమండి, మీరు కూడా ఒక ఇదిగా నడిపారు కదా మీ వైసీపీ వాళ్ళు, మీది మీ యొక్క ప్లేనరీ ఎన్ని రోజులు జరిపారు, అందులో ఎన్నిసార్లు ఎవరిని తిడుతూ ఎవరిని పొగుడుతూ సిద్ధాంతపరమైన చర్చ ఏమైనా చేశారా? ఒక్క హాఫ్ అన్ అవర్ పాటు మీరు సిద్ధాంతపరమైన చర్చ మీ ప్లేనరీలో చేశారా? ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు? చివరికి మీకు ఎంత గగ్గుబాటు అంటే ఆ రోజు ఆమె గౌరవ అధ్యక్షురాలు కూడా తొలగించి ఒక అతన్ని శాశ్వత అధ్యక్షుడు ప్రకటించుకొని తీర్మానం కూడా పాస్ చేసుకొని అదంతా మేము టీవీ పరంగా వీక్షించిన తర్వాత ఎన్నికల కమిషన్ మొట్టికాయలు అయితే అబ్బెబ్బెబ్బే మేము అటువంటి తీర్మానాలు చేయలేదన్న నగుబాటు కూడా గురయ్యారు. మీరు మాట్లాడితే ఎట్లా స్వామి? ప్లేనరీల గురించి, మహానాడుల గురించి, లేకపోతే మిగతా పార్టీలు చేసుకునే యాన్యువల్ పండుగల గురించి. కాబట్టి మీరు విమర్శలు చేయొద్దు. మీకు మీరుగా విమర్శ చేసుకోండి. మీకు మీరుగా ఎట్లా ఎదగాలో చూడండి. వైనాడ్ ఇప్పుడు మహానాడు రేపు కడపలో ఏమో 10కి 10 మొత్తం స్థానాలు కొడతారేమో. ఈసారి కడప పార్లమెంట్ స్థానం కూడా మీకు దక్కకుండా పోతుందేమో, పులివెందులు కూడా పోతుందేమో. ఎవరు చూడొచ్చాడు? ఎందుకంటే ఆ ఎమ్మెల్యే రావట్లేదు కదా అసెంబ్లీకి. కనీసం పులివెందుల ప్రజల యొక్క సమస్యలు కూడా చర్చించట్లేదు కదా. అటువంటి వాడికి ఎందుకు ఎమ్మెల్యే? అతని చేతిలో ఎందుకు పెట్టాలి టికెట్? ప్రజలు ఆలోచన చేస్తారు, ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. చేయనంటారా? కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల వెళ్తున్నారు కదా శాంతి ప్రసాద్ గారు. పులివెందులు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, కానీ అసెంబ్లీకి వచ్చి వారి సమస్యలు చర్చిస్తున్నారా? పులివెందుల ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి వస్తున్నారా? అసెంబ్లీకి రాకపోతే అది అంశం పక్కన పెడితే ఆయన పులివెందులు వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు, వారి అర్జీలు స్వీకరిస్తా ఉన్నారు, వారితో మాట్లాడుతూ ఉన్నారు. అంటే అప్పుడు ఆయన ప్రభుత్వంతో పని లేదు, ఆయనకి ఆయన చేసుకోగలడు. ఇంకా ఆయన రాజకీయాలు ఎందుకు? నేరుగా ప్రజాసేవ చేసుకుంటూ పులివెందులు తీర్చుకోమండి సమస్యలు, ప్రజల్ని కడప నియోజకవర్గాలు కూడా తీర్చుకోమనండి. మనకి రాజకీయాలకు ఎందుకు? మాట్లాడినా మిగతా పార్టీలు విమర్శించేందుకు, మిగతా పార్టీ నాయకులు విమర్శించడం. ఈ మధ్య అంతకు ముందు ఏదో చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ గారులు వచ్చేసినాయి మాకు. మంచిదేగా సార్, మంచిదేగా వస్తే. దీన్ని అంటారు దెబ్బ కొడితే మైండ్ బ్లాంక్ అయితే పరిస్థితులు అవసరం. ఓకే, కాబట్టి శుద్ధులు చెప్పద్దు మాకు. మీరు శుద్ధులు నేర్చుకోండి, మీ అధినేతకు చెప్పండి. అబ్బా ఇది కాదు పద్ధతి. 175 అన్నా 150 నుంచి 11కి వచ్చాం. ఈ 11 కూడా ఉంటాయో ఓడతాయో, అంగవస్త్రం పోయి ఉన్న వస్త్రం కూడా ఊడిపోతే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కొద్దిగా అభివృద్ధి చెందుదాం. మనం కూడాను రాజకీయాల్లో ఎట్లా బతకాలి, రాజకీయాలు ఎట్లా నేర్చుకోవాలి, రాజకీయాలు ఏ రకంగా మాట్లాడాలి. ఇప్పుడు జూపుడు అంటే నిజమే అసభ్యమైన భాష మాట్లాడు, కానీ జూపుడు లాంటి వాడు ఎంతమంది ఉన్నారు? అసలు ఆ పార్టీలో జూపుడు లాంటి వాడు ఉండవు, అరుదు. అంటే ఇప్పుడు ఆయన జూపుడు గారిని పొగుడుతా మీరు పార్టీని ఆయన్ని వేరు చేస్తారా? కదా ఆ బూత్లకు ప్రిన్సిపాల్ ఎవరు? ఆ బూత్లకు వైస్ ఛాన్సలర్ ఎవడు? ఛాన్సలర్ ఎవడు? ఒకసారి ఏదో దారి తప్పి జూపుడు గారు వెళ్ళాడు. కానీ ఒకసారి శాంతిప్రసాద్ గారు, నేను మీకు చంద్రబాబు నాయుడు గారు ఐ థింక్ తను అసెంబ్లీని బాయ్కాట్ చేసిపోయినప్పుడు ఆ కుప్పం ప్రజలు ఏమనుకున్నారు? ఈయన మంచిగా బాయ్కాట్ చేసి మాట్లాడదాం, చర్చ చేద్దామా? వారు అడిగింది
చెప్పండి శాంతిప్రసాద్ మీరు గారు. సిద్ధమేనా? సిద్ధంగా Yes, ఉన్నారు. చెప్తానండి. ఆ, ఎప్పుడు బాయ్కాట్ చేశారు? ఎప్పుడు 2014 ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఉమ్, అసెంబ్లీ 3 సంవత్సరాల ముందే బాయ్కాట్ చేశాడు. ఎందుకు? అసెంబ్లీ లాబీలోకి వచ్చి ఉమ్, చంద్రబాబు నాయుడు కారణం వదిలేయండి సార్. 67 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు, నేను చిటికేస్తే నీ ప్రభుత్వం ఊడిపోతున్నాడు, పడిపోతున్నాడు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు తన చాణక్యం చూపిస్తే గొల్లు నేర్చుకుంటూ రోడ్డుని పడ్డావు. 3 సంవత్సరాల పాటు అసెంబ్లీకి రాలా. మీరా మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పాడు? ఉమ్, గౌరవ సభని కౌరవ సభగా మార్చేసినప్పుడు ఉమ్, ఈ సభలో నాలాంటి వాడికి గౌరవం లేదు, ఉమ్. మళ్ళీ దీనికి గౌరవ సభగా బాధ్యతతో వస్తున్నాడు. కుప్పం ప్రజలు ఎక్కడ కూడా బాధపడలా. కానీ ఈ రోజు పులివెందుల ప్రజలు కూడా అదే మనస్తత్వం చెప్తారు. చెప్పండి నాకు. అది మీరు- చెప్పండి. అది 4 సంవత్సరాల పాటు కూడా Yes, కుప్పం sir, yes, sir. ప్రజలు I am coming మన to- పులివెందుల Yeah, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అది పట్టించుకోరు. నా, నా. చెప్పండి మీరు. శాంతిప్రసాద్ గారు, ఉమ్, మేబీ దట్ ఈస్ యువర్ పర్సెప్షన్. ఉమ్. మీ నాయకుడిని మీరు Maybe it is your perception. ఉండండి సార్. Maybe it is ఒక్క your నిమిషం, శాంతిప్రసాద్ గారు, one by one. మీ మీరు అడిగారు నాయకుడు- కదా, వారు చెప్తారు. మీ నాయకుడిని మీరు బలపరచుకోవడం కోసం ఆయన వ్యూహం కరెక్ట్ చాణక్యుడితోటి పోల్చుకోవడం కోసం పనికొస్తుందేమో. ఉంచుకోండి ఉంచుకోండి మా నాయకుడు అలా అక్కడ ఇయ్యే ఉండండి సార్, పెడతారు. ఉంచుకోండి అలా ఉంచుకోండి. ఒకవేళ మేము మాకు సరైన అవగాహన పార్లమెంటరీ సిస్టమ్ ద్వారా లేకపోతే, మా పార్టీ సరిగా లేకపోతే అది మీకే మంచిది కదా. దాన్ని ఎందుకు మళ్ళీ ప్రస్తావిస్తారు? ఓకే. మీరు ఎక్కువ తెచ్చుకోండి. ఇంకా 12 కాకపోతే కడపలో 11 కాకపోతే ఒక 50 పెట్టుకొని తెచ్చుకోండి. అంటే వారు మీ పార్టీ మీద జాలి పడుతున్నారా? ఇట్లా బాగా సిస్టమ్ నో అది నేను జారి పడుతున్నారా, పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను ఏం నేను అనలా. ఎవరు రావడానికి? నేను ఊరకు అనలేదు సార్ ఇవన్నీ. శాంతిప్రసాద్ గారు. అరే, నేను అనలేదు కదా. శాంతిప్రసాద్ గారు మీ పార్టీలోకి ఎందుకు వస్తారు సార్? సో ఇప్పుడు జరుగుతున్న అంశం ఏంటంటే, ఆ, కడపలో జరిగినటువంటి గర్జించిన సింహాలు, ఉమ్, ఉమ్, అడవుల్లో ఏమైనా సింహాలు గర్జిస్తాయంటే మనం ఒప్పుకుందామండి. ఉమ్. ఇప్పుడు టౌన్లో పోయి సింహాలు గర్జిస్తే జనం ఏమవుతారు? సింహాలని రమ్మంటారా, తరిమి కొడతారా? జనరల్గా కర్రలు ఆడున్నాయి, కత్తులు ఆడున్నాయి, అసలే అది కడప. అలాంటి ఆయుధాలు ఎత్తుక్కుంటారు. కాబట్టి వాళ్ళు మాట్లాడారని చెప్పుకోండి. వాళ్ళు బాగా మాట్లాడారో, లేకపోతే వాళ్ళకై వాళ్ళు బాగా ఊదర కొట్టుకున్నారో, బెలూన్ లాగా తయారయ్యారో, లేకపోతే ఛాలెంజ్లు విసిరారో, రెడ్ బుక్ అవన్నీ మాట్లాడుకున్నారు. వీటన్నిటికీ నేను సమాధానం ఒకటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అంశంలో చెప్పేశాను. సో మీరు కడపని స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు తెలుగుదేశం పార్టీ? నేను అడుగుతున్నాను. అసలు కమింగ్ టు మనం ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోండి. మీరు 30 తేదీ కదా? అవును, 30 మే 2025 మే 30. మీరు ఎక్కడ నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడే నోట్ చేసుకుంటున్నా సార్. నోట్ చేసి పెట్టుకోండి. మళ్ళా ఎలక్షన్ ఎప్పుడు జరిగితాయి, ఆ జరిగిన తర్వాత ఆ రిజల్ట్ గురించి మనం మాట్లాడదాం. ఓకే సార్. పిలవండి, వాళ్ళిద్దరిని పిలవండి. ఖచ్చితంగా నన్ను, మా ఇద్దరిని కూడా పిలవండి. ఖచ్చితంగా మేము ఖచ్చితంగా వస్తాం సార్. రాజకీయాల్లో ఉంటాం, మా పార్టీ తరపు ఉంటాం. సార్, Right. సార్ మీరు వేరే పార్టీ తరపు ఉంటారు నేను అన్నానా సార్? ఎందుకంటే నేను నొక్కి ఒక్కాడిస్తున్నారు, మీరు ఎందుకు వచ్చాడు సార్? మీరు ఎందుకు అంత ఇబ్బంది పడిపోతున్నారు నాకైతే అర్థం కాల. మీరు సో అయితే వచ్చిన సీట్ల కన్నా ఖచ్చితంగా తక్కువ సీట్లే కూటమికి వస్తాయని మీరు అంటారు. వచ్చిన సీట్లు కాదు, అసలు మేము గతంలో ఎన్ని పోగొట్టుకున్నామో అవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. బట్ టైం విల్ డిసైడ్. మొన్న జరిగింది ఎన్నికలు అని అనుకుని వాళ్ళు సంబరపడితే, ఇది కాన్ఫిడెన్స్ అనుకోవాలా లేకపోతే ఓవర్ నో కాన్ఫిడెన్స్? నో సార్, నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను. మొన్న జరిగింది నిజంగా ప్రజా బ్యాలెట్ అయితే వాళ్ళు అనుకున్నది కరెక్ట్. దాని మీద ఇన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అనుమానాలు అని మీరు నన్ను అడిగితే మళ్ళీ 2019కి వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు 19లో మీరు ఎట్లా గెలిచారు, 24లో మేము ఎట్లా గెలిచారు? ఇవన్నీ ఉన్నాయి. ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ దీపక్ రెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా వారు గతంలో ఎన్నైతే పోగొట్టుకున్నారో సీట్లు, అన్ని సీట్లు వారు సంపాదిస్తారు. కడప గడ్డ మళ్ళీ వైఎస్ఆర్సీపీ అడ్డాగా మారబోతుందని జూపూడి గారు ఆ డేట్ నోట్ చేసుకోమన్నారు. నేనైతే డేట్ నోట్ చేసుకున్నాను. సరే, వారు పాపం ఆ ఊహలో ఉండకపోతే జీవితం ముందుకు పోవడం కష్టం. సో ఆ ఊహలో ఉండిండి ఇదే మాటలు కూడా ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడితే వై నాట్ 175, అంటే అది వేరే, వై నాట్ 175 ఇట్టే అంటారండి. వై నాట్ కుప్పం, వాళ్ళు చెప్పింది, వాళ్ళు నేను చెప్పింది కాదు. సో అట్లాంటి కామెంట్సే. సరే, ఇప్పుడు ఒక పాయింట్, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి తెచ్చిన గొప్ప పేరు ఏంది అని అంటే, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి ఉండింది
భారతదేశంలో ఉండే పార్టీలన్నిటికన్నా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ అండ్ సీఎంస్ లో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండేవి. అండ్ మొత్తం భారతదేశంలో ఉండే అన్ని ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువ ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండింది. ఇవన్నీ వాస్తవాలు. సో మనకి సంపాదించిన పేరు దీంతోనే సంపాదించినారు అని చెప్పి వేరే విషయంలో ఏం సంపాదించలేదని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఎలక్షన్స్ ముందు ఏమన్నారు, మాట్లాడితే సింగిల్ గా రాండి అన్నారు. ఎందుకు అని అంటే మళ్ళీ బ్రేక్ చేయాలా, వాళ్ళు మేము సింగిల్ గా వస్తే గెలవచ్చని అనే శకుని కుట్రలు వాళ్ళు పన్నారు. అది వర్కౌట్ కాలేదు. లేదు, ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అని అంటే ఆ కుట్రలు అప్పుడు ముందుకు పోలేదు. ఇప్పుడు మాట్లాడితే మా మధ్యలో డిఫరెన్సెస్ తెచ్చే కుట్రలు ఇప్పుడు మొదలు పెట్టినారు. ఏదో మాకు జనసేనకి డిఫరెన్సెస్ వస్తాయి, మాకు బీజేపీకి డిఫరెన్సెస్ వస్తాయి అంటే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు గెలవలేరు. ఈ కుట్రలు చేసి మమ్మల్ని డివైడ్ చేస్తే ఏమన్నా ఛాన్స్ ఉంటది అని చెప్పే కుట్ర వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి తెలుపుకుంటూ ఇందాకనే జూపూడి ప్రభాకర్ గారు మోదీ గారు ప్రధానమంత్రి గారి మీద కామెంట్ చేశారు. అన్ని కామెంట్స్ చేశారు కదా. నేను సూటిగా ఈ రోజు బీజేపీ స్పోక్స్ పర్సన్ లేరు కనుక నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మోదీ గారి కాళ్ళ మీద ఎందుకు పడినాడు? ఎందుకు ఆ పడిన జగన్మోహన్ రెడ్డి గారే మోదీ గారి కాళ్ళ మీద పడితే ఈ రోజు జూపూడి గారు ఆ విధంగా కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే విధంగా మా మామ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏదో వాళ్ళు గెలుస్తారు అని చెప్పి చెప్పినారు అని చెప్పి ఇంటర్ప్రిటేషన్ తప్పు చేస్తా ఉండరు. నేను నిన్నగా మొన్న రాత్రి ఆయనతో డిన్నర్ లో నేను కూర్చున్నాను. తాడిపత్రికి పోయిండని డిన్నర్ అక్కడే తిన్నాను వారితో పాటు. వారు ఏమన్నారు అని అంటే, ఏ యాంగిల్లో అన్నారు అని అంటే, గతంలో వైఎస్ఆర్ పార్టీ పోలీసు వాళ్ళని విపరీతంగా వాడి వాళ్ళ చేత అరాచకాలు చేయించినారు. కానీ ఈ టైము చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి అరాచకాలు చేయనీయటం లేదు. అన్నే డిసిప్లిన్డ్ గా సిస్టమాటిక్ గా పోవాలా అని అంటున్నారు. ఈ విధంగా పోవటం అనేది మనం వాళ్ళు చేసిన విధంగా మనము బ్యాక్ ఇవ్వకపోతే ప్రాబ్లం అని ఆ యాంగిల్ తో అట్లా మాట్లాడటం జరిగింది. అదే విధంగా రామ్మోహన్ నాయుడు గారి అల్లుడు గారితో నేను పర్సనల్ గా మాట్లాడితే అన్న వైసీపీ వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. మా నియోజకవర్గానికి కొంచెం నీళ్లు ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, కోటా అంత రాలేదు, అది లేవనెత్తాలా అని చెప్పి నేను మాట్లాడినాను అని అన్నారు. కానీ జూపూడి గారు ఎంత తెలివిగా ఈ యాంగిల్ తీసుకొని వచ్చినారు అని అంటే, ఇదే మాటలు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎవరన్నా ఎమ్మెల్యేలు మాట్లాడి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి 2 తలుపులేసి వాళ్ళని సొక్కాలు ఇప్పి కొట్టుండేవాడు. అందుకని ఎవరు మాట్లాడలే. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఇక్కడ పొలిటికల్ ఫ్రీడమ్ ఉంది, అక్కడేమో జరిగిన విధానం అది. దాన్ని దీపక్ రెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారు ఫస్ట్ టైం ఏదో నాయకత్వం గురించి ఒక బూత్ అన్నారండి. అక్కడి నుంచి మొదలైంది ఆయనకి. రఘురామకృష్ణరాజు గారు జగన్ గారు నాయకత్వం వదిలాలంటే ఎవరి నాయకత్వం అని చెప్పేసి బ్రహ్మనాయుడు గారు పాలిటిషియన్స్ తలుపులేసి 2 తగిలించినారు అని అంటే అర్థం ఉంది. నేను వినింది ఏదో ఒక ఐఏఎస్ సెక్రటరీని కూడా ఒక రోజు తగిలించినాడంట. ఆ దెబ్బకి ఇంకా ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ భయపడి లైన్ లోకి వచ్చేసినారు. సో అటువంటిది పాలన జగన్మోహన్ రెడ్డి గారిది ఉండింది. ఇక్కడ సో ఎంత డిఫరెన్స్ చూడండి. డెమోక్రటిక్ విధంగా ఈ పార్టీ ముందుకు పోతా ఉంది. గతంలో ఆ విధంగా పోయింది. ఆ డిఫరెన్స్ ఒకసారి చూడాలా అని చెప్పి మాత్రము నేను తెలుపుకుంటున్నాను. పురుషోత్తమ్ రెడ్డి గారు కంక్లూజన్ సార్. 29 ఎన్నికలు ఇంకా 4 ఏళ్ళు ఉంది సార్. రాజకీయ పార్టీలు రోజు ఎన్నికల గురించి మాట్లాడుతుంటారు కాబట్టి ఇంకా చాలా దూరం ఉంది. 4 ఏళ్ళలో తెలుగుదేశం పార్టీ పర్ఫార్మెన్స్ బాగుంటే మళ్ళీ గెలుస్తారు. పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఆటోమేటిక్గా ఇప్పుడే చెప్తున్నారు సంవత్సరానికి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు. బేసిక్ రెండో పాయింట్ ఏంటంటే కలిసి ఉంటారా ఉండరా. 2 పార్టీల కలయిక ప్రామాణికం, 2 పార్టీల ప్రయోజనాలు. అయితే వాళ్ళు ఒప్పుకోరు. జూపూడి గారు కూడా ఒప్పుకోరు. ఖచ్చితంగా మేము ప్రజల కోసమే పొత్తు పెట్టుకుంటాం, విడిపినా కూడా ప్రజల కోసమే అంటారు. కాబట్టి ఖచ్చితంగా 2 రాజకీయ పార్టీల పొత్తు అనేది ఆ 2 పార్టీల ప్రయోజనాలు ఇమిడి ఉన్నప్పుడే పొత్తు ఉంటాయి, లేకపోతే కొనసాగు. బీజేపీ తెలుగుదేశం ఏదైనా త్యాగం చేసేప్పుడు జనసేన ఉంది, వాళ్ళు త్యాగాలకి ముందుంటారు కాబట్టి వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమి లబ్ధి లేకపోయినప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనం కోసం ఇప్పుడు ఈ కూటమిలోనే విడిపోయినారు, కలిసినారు. ఈ కూటమి మళ్ళీ ఏరే కూటమి అవసరం కలిసారు, విడిపోయారు. కాబట్టి ప్రామాణికం ఏంటంటే పార్టీల ప్రయోజనాలు ఉంటే అది ఇంకా చాలా టైం ఉంది. కానీ నాకు నిన్న లోకేష్ గారి ప్రకటనలో ఇంకా సుదీర్ఘకాలం కలిసి ఉంటాము, విడాకులు మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు జరిగేదే లేదా. దాని అర్థం ఏంటంటే ఇంకా కొంతకాలం కాదు, సుదీర్ఘకాలం కలిసే అవకాశాలు ఈ 3 కూటమిల మధ్య ఉన్నాయి. కార్యకర్తలు అడ్జస్ట్ అవ్వండి అని అడ్జస్ట్ అనే మెసేజ్ ఆయన ఇచ్చాడు. దీని ఇంకోటి వస్తుంటాయి.
అయితే బేసిక్గా తెలుగుదేశం పార్టీ సక్సెస్ ఫెయిల్యూర్ ఎక్కడ ఉంటుందంటే ఇచ్చిన హామీలు విషయంలో ఉండాలి, లేదా ఇచ్చిన హామీలు అమలు చేయలేనప్పుడు దాన్ని నిజాయితీగా ఒప్పుకుంటూ ఆల్టర్నేటివ్ ఏంటి. ఇప్పుడు ఉదాహరణకు సూపర్ 6 అమలు చేయలేదనుకోండి, అంతకన్నా బెటర్ లైఫ్ ఇంకోటి ఇస్తున్నాము అని చెప్పడం కాదు, ఆ రూట్లో నడవాలి. ఆ రూట్లో నడిచారనుకోండి ఆటోమేటిక్గా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు సూపర్ 6 హామీలు నేను చెప్తున్నాను కదా, సూపర్ 6 హామీలు సాధ్యం కాదు. 55 నుంచి 60 వేల కోట్ల రూపాయల పైన సంక్షేమ పథకాలు పెట్టడం ఏ ప్రభుత్వం అలా కాదు. మరి ఎందుకు ఇచ్చారంటారు హామీలు? ఖచ్చితంగా మాకియావెల్లి చెప్పిన సూత్రం చెప్పండి. ఒక మాకియావెల్లి ఏమంటాడంటే, ఒక నిమిషం మీరు కొంచెం ఓపిక పట్టండి, సూపర్ 6 మీ కళ్ళతో మీరే చూస్తారు. ఒకటి మీరు ఎంత ప్రయత్నించి మా మధ్యలో విభేదాలు తేవాలన్నా చిన్నప్పుడు ఆ 3 కూటమిల మధ్య బంధాన్ని విడిపోయినా వాళ్ళే కారణం, కలుసున్నా వాళ్ళే కారణం. బయట ఎవరేం చెప్పి ఇప్పుడు దీపక్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దీపక్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో ఒక నిమిషం మన బడ్జెట్ 3,20,000 కోట్లు అండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మొత్తం హామీల యొక్క విలువ 1,62,000 కోట్లు. నాన్ ప్లాన్ బడ్జెట్ 1,50,000 కోట్లు. ఎక్కడి నుంచి అమలు చేస్తారో చెప్పండి చూద్దాం. కాబట్టి ఇంపాసిబుల్ మనకున్న బడ్జెట్ సైజుతో ఇంప్లిమెంట్ చేస్తుంటే 1 year ఇంప్లిమెంట్ చేస్తుంటారు కదా. కాబట్టి ఇది జరగదు. కాబట్టి ఇది జరగనప్పుడు ఏం చేయాలంటే, ఇది కాదు ఆల్టర్నేటివ్ సమాజానికి మీరు చెప్పాలి. ఎందుకు ఇచ్చారని మీరు అంటున్నారు. మాకే వెళ్ళి చెప్పింది చెప్తాను. మాకే వెళ్ళి ఏమంటారంటే, హామీలు ఎట్టుండాలి అంటే మొత్తం అందరి ప్రజలను ఉద్దేశించి హామీలు ఉండాలంట. హామీలు అమలు కాకపోతే ఏ హామీలు అమలు కాలేదు తెలియనంత కన్ఫ్యూజ్లో ఉండాలంట. అల్టిమేట్గా గెలవాలంట. ఇది 150 ఏళ్ళ క్రితం చెప్పాడు ఆయన. మనం పాటిస్తున్నాం దాన్ని. ఎందుకు ఇచ్చారంటే ఎందుకు ఇస్తారు కదా. శ్యామ్ ప్రసాద్ గారు కంక్లూజన్ ఉంది. పురుషోత్తం రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తాం. ఏది హామీలు కాదు, ఈ కూటమిలోనే వాళ్ళు కలిసి ఉన్నారు. ఈ కూటమిలో 2014, 2019 మేము కూటమిలో లేవు. మేము జనసేన పార్టీకి మద్దతు ఇచ్చాము. ఏ కూటమికి? బీజేపీ, తెలుగుదేశం ఉన్న కూటమికి మద్దతు ఇచ్చాము. మేము కూటమిలో చేరాల, మేము సీట్లు తీసుకోవాలా, అధికారంలో భాగం పంచుకోవాలా, సిద్ధాంతపరంగా విభేదించాము. బయటకు వచ్చిన తర్వాత ఒక రాక్షస ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత మనం చేసిన కొన్ని అభిప్రాయ భేదాల వల్ల రాష్ట్రం ఏ రకంగా నష్టపోయిందని గమనించాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అటువంటి రాక్షస ప్రభుత్వం మరలా ఇంకోసారి ఈ ఎవరికి మీద ఉండకూడదని తీర్మానంతో వచ్చారు. ఇప్పుడు మేము అధికారంలో కూడా భాగంలో ఉన్నాం. ఇది కూటమి అంటారు. దీన్ని కూటమి అంటారు. మేము అధికారికంగా ప్రభుత్వంలో ఉన్నాం. కాబట్టి పొరపంచలు వస్తాయి. ఇప్పుడు సోది చెప్పుకోవడం ఎవరైనా చెప్పచ్చు. ఏముంది, పుడితే ఆడపిల్ల లేకపోతే మగపిల్ల, అంతే కదా. 3వ రకం పుడతారని ఎవరు చెప్పడు కదా. కాబట్టి ఇటువంటి వాడికి ఎవరు నమ్మడు. రెండోది సూపర్ 6 అమలు అవుతుందా లేదా అనేదానికి వేచి చూడండి. ప్రజలు 99 హామీలు ఇచ్చామని చెప్పుకున్న వాడిని కూడా విన్నారు. అవును, కానీ వాడికి ఏ రకంగా కొరిగారో చూశారు. ఎట్లా కొరిగారో కూడా చూశారు. కాకపోతే మేము ప్రజలను మెప్పిస్తాము. ప్రజలను మెప్పించిన తర్వాత 2029 ఎన్నికలకు వెళ్తాము. వెళ్ళిన తర్వాత మాకు ఏ రకమైన ఆశీర్వాదం వస్తుందో మీరు చూడండి, ఓపిక పట్టండి. అంతేగాని ముందే ఆ పెళ్లి కూతురు ఆశీర్వదించుకుంటే, ఆ పెళ్లి కూతురు మొండం తీసుకొస్తే నేను ఆశీర్వదిస్తాను అన్నట్టుగా ఉంది మాటలు. పోనీలేండి, కోపడ మాట. జూపిడి గారు 1 word కంక్లూజన్ ప్లీజ్. విడాకులు మిస్ ఫైర్, క్రాస్ ఫైర్లు ఉండవు. మీరు ఎంత ప్రయత్నం చేసినా అక్కడ వారిని విడగొట్టడం మీ వల్ల కాదు. అసలు మాకు అవసరం లేదు. వాళ్ళు విడిపోతారా కలిసి ఉంటారా మాకు అనవసరం అండి. వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారో విడిపోతాను విడిపోమని ఎందుకు చెప్తున్నారు పదే పదే. అసలు విడాకులు తీసుకోమని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు. తీసుకుంటారు లేదో వీళ్ళిద్దరు కలిసి ఉండాలి సార్. మీరిద్దరు కలిసి ఉండాలని 2 చేతులతోటి నేను ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? మీరు కలిసే ఉండండి, కలిసే ఓడిపోవాలని మేము కోరుకుంటున్నాం. మీరు 3 కలిసి ఉంటే మేము ఓడించిన తర్వాత ప్రజలు ఎలా ఉన్నారో చూడాలని. అంతేగాని మీరు విడిపోతే మాకు ఈజీ కదా. ఇంకా మేము కూడా కొద్దిగా కష్టపడాలి. కలిసి ఉన్న వాళ్ళని విడిపోవడానికి సిద్ధంగా ఉండి కలిసి ఉండే వాళ్ళని ఒక భయంకరమైనటువంటి ఒక ఫోబియా పట్టుకొని జగన్నే ఎదుర్కోలేక జగన్నే మీరు సహించుకోలేక ఓర్చుకోలేక మీరు బీజేపీ తోటి జనసేన తోటి తెలుగుదేశం పొత్తు పెట్టుకొని ఆయన విడిపోతాడో లేదో ఆయన చెప్పట్లే. అసలు
మేము విడిపోయామని మీరు చెప్తున్నారు. మేము జీవితకాలం కలిసి ఉంటాం. పెళ్లి కూడా అట్లనే జరుగుద్దండి, జీవితకాలం కలిసి ఉండాలని. కానీ వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు? 98% ఆఫ్ ది ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ అన్ని కూడా విడిపోయి కోర్టులో కేసులు ఉన్నాయి. ఎందుకున్నాయంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అడగండి. ఒకటే ఒక లాస్ట్ మాట, ఎందుకు విడిపోరని ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చిన్నప్పుడు పిల్లలు అన్నం తినకపోతే బూచోడు వస్తాడు తిను అని అంటారు కదా, అదే విధంగా రాక్షసుడు వస్తాడు జాగ్రత్త అని మేము ఉన్నామండి. మళ్ళీ రాష్ట్రం భయంలో ఉన్నాం. ధన్యవాదాలు. చర్చలో పాల్గొందుకు సింగల్ శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గుణపాటి దీపక్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ, ఏపీ సీడప్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ సీనియర్ నేత మాగిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాటి పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి 99 టీవీ. ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధన మాస్టర్ మైండ్స్. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్ ఎంఈసి చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు సిఏ ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్, ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో సిఏ సిఎంఏ ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. సిఏ సిఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. At KL, the expertise of the world